పెద్ద దున్నపోతు అసలు వాళ్ళే. వాళ్ళ ప్రభుత్వమే దున్నపోతు ప్రభుత్వం. వాన పడ్డా లెక్కలేదు, జనం గోల చేసినా లెక్కలేదు, స్టూడెంట్స్ అరిసినా లెక్కలేదు, ఇంట్లో వాళ్ళు ఆడాళ్ళని ఏది చేసినా లెక్కలేదు. దున్నపోతు ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అందులో వీళ్ళందరూ పిల్ల దున్నపోతులు, ఆడయలేదు మగయలేదు, వీళ్ళు కూడా దున్నపోతులు లెక్కన ఆ రకంగా మాట్లాడుతున్నారు. కనీసం ఆడవాళ్ళ మంచి సెన్స్ కూడా మర్చిపోయి లేడీస్ అని, ఆ లేడీస్ మీదే యుద్ధం చేసేవాళ్ళు. బయట ఎవరన్నా వచ్చి వైసీపీ ప్రభుత్వం మీద ఏమన్నా అంటే మేము ఆడాళ్ళమని మర్చిపోయి ఆడాళ్ళ మీద కూడా తిట్టేవాళ్ళు. అలాంటి వాళ్ళు వీళ్ళు పిల్ల దున్నపోతులు. ఆయన ఒక పెద్ద దున్నపోతు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎంత వాన పడినా ఎంత లెక్కే లేదు నాకు అసలు. మీరు ఏడన్నా జావండి, నా పరిపాలన నాది, నా డబ్బులు నాయి, దాచుకోవటం దోచుకోవటం దీంట్లోనే మంత్రులు కూడా మీరు తీసుకున్నాయని నాకు షేర్ ఇవ్వండి. లెక్కర్లో వీటన్నిటిలో కూడా ఇసుక, లెక్కరు, మట్టి మొత్తం మైన్స్ ఏవైతే మీరు షేర్ తీసుకుంటున్నారో మీ నియోజకవర్గాల్లో నాకు కూడా ఇవ్వండి. ఇస్తే నేను మెదలకుండా తాడాపల్లి ప్యాలెస్లో పడుకుంటా. ఇంకేమైనా ఎక్కువ సూట్ కేసులు ఉంటే సిబిఐని ఈడీని ఆపటానికి ఢిల్లీ వెళ్ళి లాలూచి పడతా ఉంటాను నేను. అది చేశాడు. ఎందుకంటే సిఐడి చేయలేని పని సిబిఐ చేసింది. మనకి సిబిఐ చేయలేని పని. అమ్మో, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి చేయలేకపోయారు సిబిఐ వాళ్ళు. అదే సిఐడి వాళ్ళు రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రిని 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఒక నోటీస్ ఇవ్వకుండా ఒక అదరాబద్రా అరెస్ట్ చేశారు. అది ఎవరు గొప్ప అనాలి మనం? ఆ పనితీరు అసలు ఆమెకేం నచ్చదండి. ఎందుకంటే ప్రస్తుతానికి ఆ నగర్లో విశ్రాంతి లేదు ఆమెకి. ఏం చెయ్యాలా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలంటే వీళ్ళు ఎట్టున్నట్టు ఒకటి చెప్తా. విక్రమార్కుడి సినిమాలో ఉంటుంది, ఫస్ట్ నన్ను కొట్టండి అంటాడు. అరసనే కూర్చొని రవితేజ కొట్టుకుంటూ వస్తుంటే అయ్యా నన్ను కొట్టాయి, నా టెన్షన్గా ఉందని. వీళ్ళు కూడా ముందు నన్ను అరెస్ట్ చేయండి, నా టెన్షన్గా ఉందా, నా కేసులు చేయండి అన్న దానికి ముందే ఇట్లాంటి వ్యాఖ్యలని బయట వాగుతున్నారు అనమాట. వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని చూస్తున్నారు. ముందు అరెస్ట్ చేసిన వాళ్ళకి ఏం జరిగిందో మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తే ఒకటి వదిలిపోద్ది, కాస్త బెయిల్ కేసుకొని ఎట్టకొట్ట ఒక పర్వం ముగిసిద్ది అని ఎదురు చూస్తున్నారు. ఈ అవినీతి ఆడదాం ఆంధ్రాలో బాగా అవినీతి చేసింది. ఈ అవినీతి చేసిన వాళ్ళందరూ ఇదే కాన్సెప్ట్లో ఉండారు. ఎంత నోరు బారేసుకున్నా, రోజే ఎంత నోరు బారేసుకున్నా, ఎవరు ఎంత నోరు బారేసుకున్నా ఆయన చెబుతున్నాడు కదా, లోకేష్ కూడా చీర పంపిస్తానంటే ఆయనకి పంపియమ్మ, నాకు అక్క చెల్లెళ్ళు బోల్డ్ మంది ఉండారు ఇస్తానని. అట్లాగే మీరు ఎన్నన్నా వాళ్ళు పాజిటివ్గానే తీసుకొని స్పందిస్తున్నారు. నువ్వు కూడా ఆ రకంగా వీళ్ళు ఏదైనా చేయదలుచుకుంటే వాళ్ళ నియోజకవర్గాలకి ఇంకా మాజీ అని మంత్రిగా పేరు ఉంది కాబట్టి ఎవరైనా పని చేయాలని వస్తే మీరు ఆ దిశగా మీకు మంచి పనులు చేయండి, లేదా నోరు మూసుకొని కూర్చోండి. ఇట్ట పిచ్చివాగుడు వాగితే ఈసారి కాదు అసలు మొన్న ఓడిపోయారు. సిగ్గు లేదు, 10 నెలలు గాటల్లా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఓ పక్క నుంచి మాట్లాడిన వాళ్ళు కాలం నాడు ఏం చేశారో అందరూ అవినీతి కేసులు ఉన్న వాళ్ళు అందరిని అరెస్ట్ చేస్తున్నారు. అదన్నా చూసి వీళ్ళు నోరు మూసుకొని కూర్చోవాలా? లేదు, మేము అరుతానే ఉంటాం, మేము అంటానే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి మరి ఇంకేమి ఇస్తాడు అనుకుంటున్నారో వీళ్ళకి. మీకేమి ఈడు, మీరు కూడా జైలు మేట్స్ అవుతారు అంతే, అంతకన్నా ఏం కాదు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెబుతాడండి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి సిగ్గు ఏదన్నా ఉంది అంటే ఇంట్లో కూర్చోవాలి. ఆయన యంగర్గా ఉండి ఇంకా నువ్వు జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్, ఆయనకు తెలియదా అండి రాజకీయం? వాళ్ళు ఎక్కడ పుట్టాడు ఆయన? సిద్ధార్థ రెడ్డి చిన్నపిల్లాడు అప్పుడు ఏ పార్టీలో ఉన్నారు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీ నుంచి వచ్చారు? ఇవాళ నువ్వు పార్టీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడాల్సిన మాటలేనండి. మాట్లాడితే 18 ఏళ్ళు లేదు, 15 ఏళ్ళు ఇచ్చినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? 2,500 పెన్షన్ని హఠాత్తుగా 4,000 చేశాడు చంద్రబాబు గారు. మీరు 2,500 పెన్షన్ని 2,000 పెన్షన్ని 1.5 చేయటానికి, 250 పెంచడానికి, మళ్ళీ 3,000 చేయడానికి మీకు 4 ఏళ్ళు దాటింది. ఈ 1,000 రూపాయలు పెంచడానికి 4 ఏళ్ళ నుంచి మీరు ఈ ఎలక్షన్ ముందు దాకా చేసుకొచ్చారు. అట్లాంటిది 4,000 పెన్షన్ ఒక్కసారే 4,000 ఇస్తుంటే తీసుకుంటున్నారు. మరి 4 ఏళ్ళ పెన్షన్ గురించి చెప్పరేమి మీరు? 1,000 రూపాయలు ఒక్కసారి పెంచితే ఎంత బర్డను ప్రభుత్వానికి, అది చెప్పరేమి మీరు? మరి పెన్షన్ అని ఇంక ఇవన్నీ చేయటం లేదు. 15 ఏళ్ళు ఇట్లే 18 ఏళ్ళు ఇస్తామంటున్నారు. మీరు చేసిన ఆగానికి ఆంధ్రప్రదేశ్ ఇవాళ అతలాకుతలం అయిపోయింది. వచ్చి వాళ్ళు ఇంకా సర్దుకోవటం లేదు. ఇంకా అసలు ఎంతసేపటికి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఇన్కమ్ ఏం తేవాలి, జనాన్ని పనులు ఏం చూపించాలి, యువతకు ఉద్యోగాలు ఎట్ట తేవాలి, ఈ కాన్సెప్ట్లోనే వాళ్ళు తిరుగుతుంటే కూర్చోబెట్టి వాళ్ళకి 15 ఏళ్ళు ఎట్టియాలి, 10 ఏళ్ళు ఎట్టియాలి, వాళ్ళకి 5 ఏళ్ళు ఎట్టియాలి, మీరు ఇవ్వటం లేదేందని మీరు అంటే తినబెట్టి కూర్చోబెట్టి అప్పులు పాలు చేసి తిని అగేసి పోయారుగా. ఈ 5 ఏళ్ళు అప్పులు పాలు చేశారు, అగేసి శుభ్రంగా ఎవరేళ్ళు వాళ్ళు కూర్చున్నారు. ఇంకా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటానికి ఏం లేదండి. ఈయన కూడా మెల్లిగా పార్టీ ఆల్రెడీ వాళ్ళ నాన్న ఉన్నాడు అనుకుంటా పార్టీలో, ఈయన కూడా మెల్లిగా పార్టీ మారతాడు. మరి ఈయన మీద వచ్చే కామెంట్స్ చూసుకోమనండి. ఆ శ్రీరెడ్డి బోరెడ్డి పెళ్లి చేసుకుంటావు అని రోజు అంటున్నా, అది దాన్ని చూసుకో, అది ఏడుందో అది నువ్వు ఇద్దరు కలిసి తిట్టినన్నాళ్ళు దాని చేత తిట్టిచ్చారు. ఇప్పుడు అది కామైందని అక్కడ దంతారో నిజంగానే అని చెప్పి నేను పెళ్లి చేసుకుంటానంటుంది. అదేదో అది చూసుకో.
అంతేగాని నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడబాకు. అసలు ఆ కూటమి ప్రభుత్వం కాదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమె అసలు ఏనాడన్నా నోరు తెరిసిందా? ఆమె వచ్చేదన్నా చూసిందా? జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు వచ్చింది ఆమె అసలు ఏదైనా మాట్లాడటానికి కానీ చేయటానికి కానీ. ఈ ఎలక్షన్ ముందు దింపారు. ఆమె ఒక సినిమా యాక్టర్ అనుకొని దించారు ఆమెని. ఆవిడ మొగుడు చేసిన అప్పులు, మొగుడు చేసిన దందాలు చూసుకుంటాం చాలటల్లా దీనికి. ఇది వచ్చి మాట్లాడితే తయ్యమంట వచ్చి టీవీలో దీంట్లో వచ్చి నేను కథలు చెబుతానని కథలు చెప్పటం వీళ్ళ మీద, లేకపోతే లేడీస్ మీద అత్యాచారాలు యాడ్ జరుగుతున్నాయి. ఇప్పుడు నేను బెట్టింగ్ దానికి ఎంకరేజ్ చేయడానికి యాడ్స్ ఇచ్చావని నేను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉండారు. నీ మీద కేసులు పెట్టారు. దానికేం సమాధానం చెప్పదు. వెళ్తున్నా నేను, వెళ్ళి అక్కడ మాట్లాడొస్తున్నా, నాకేం భయం లేదని చెబుతుంది. మాట్లాడి ఎందుకు రారు? మీకు భయం ఏముంటుంది? మీరు జగనన్న ఉండాడు నా వెనక అనుకుంటున్నారు. ఇవాళ ఒక్కొక్కడి జైల్లో పెట్టిన తర్వాత ఏ జగనన్న రాటల్లా. ఆయన అసలు ఈ జైలు యాత్ర 2 సార్లు 3 సార్లు చేశారు. ఇక జైలు యాత్ర ఎవరు జైల్లో పడ్డా ఈ సోప నాకెందుకు పద్దాకపోయి ఏళ్ళనాడు చూసి వచ్చేది నేనని చెప్పి ఆయన మెదలకుండా కూర్చుంటాడు. అదొకటి గమనించాలమ్మ శ్యామల. నోటి దోలు ఎక్కువైన వాళ్ళందరూ ఏమైందో తెలుసు. ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే నువ్వు ఆడదానివే కదా, మరి నువ్వు ఆడాలని కూడా నువ్వు తిడుతున్నావు కదా బయటుండి. కోట్ల దూరంలో అత్యాచారం జరిగితే దిక్కులేదు. జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కనే కొత్తగా పెళ్ళైన వాళ్ళని చేస్తే, మోగమ్మాయిని అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందు చేస్తే లేదు, దానికి గతి లేదు. మీ హయాంలో ఎన్నిసార్లు అత్యాచారాలు జరిగినా వెళ్ళి పలకరించడానికి పోయిన వాళ్ళ మీద మీరు కేసులు పెట్టారు. అలాంటి వాళ్ళు మీరు. ఇవాళ నీకు అత్యాచారాలు కనపడుతున్నాయి, బాగా అత్యాచారాలు పెరిగిపోయినాయి అని చెప్పి రోజా నువ్వు ఆడాళ్ళకి ఇదే మాట దొరుకుతుంది. మాట్లాడితే అత్యాచారాలు పెరిగిపోయినాయి. ఏడ పెరిగినాయి? మరి పెరిగిన వాళ్ళు నువ్వు వెళ్ళి పరామర్శించావా? అత్యాచారం చేసిన వాళ్ళ దగ్గరికి శ్యామలా పోతుందా, రోజా పోతుందా? పోయిన వాళ్ళు ఏమన్నా మేము పోయామని చెప్పి చూపించండి. కాబట్టి వీళ్ళు వచ్చినప్పుడు వాగటానికి ఒక వాక్యం ఉండాలి కనుక దాన్ని తీసుకొని వాగుతున్నారు. అంతేగాని ఏమీ లేదండి. ఇక్కడ ఇవాళ హోమ్ మినిస్టర్ గట్టిగానే ఉంది. ఇవాళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దాని మీద ఎమ్మటే వాళ్ళు రిప్లై ఇచ్చారు ప్రెస్ మీట్ పెట్టి. ఇదివరకు హోమ్ మినిస్టర్లు ఇద్దరు మేలకొండ కూర్చోవటమే. జగన్మోహన్ రెడ్డి హోమ్ మినిస్టర్, సజ్జల రామకృష్ణారెడ్డి హోమ్ మినిస్టర్, విజయసాయి రెడ్డి హోమ్ మినిస్టర్. వీళ్ళు ముగ్గురు తప్పితే రెండోవాడు మాట్లాడేవాడు ఎవడని ఉంటే పేరిన్ నాని మాట్లాడేవాడు. అలాగ చేశారు మీ ప్రభుత్వం 5 ఏళ్లలో. ఇప్పుడు వీళ్ళు హోమ్ మినిస్టర్ స్పందిస్తుంది, అన్నిటికీ మాట్లాడుతుంది. ఇంకేంది మీరు చెప్పేది? కాబట్టి ఎవరైనా నోరు మూసుకొని కూర్చుంటే బాగుంటుందండి. శ్యామల బొమ్మల ఇల్లు కూడా 4 రోజులు మూతబడిద్దిలే. వీళ్ళ కేసులు బాగా ఊపు అందుకున్నప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా నోరు మూతబడిపోరు. కృష్ణదేవరాయల పాత్ర నువ్వు ఉన్నప్పుడే ఉంది. మీ ఇద్దరికి అసలు పడనే లేదు. ఒకే పార్టీలో ఇద్దరు ఎడమోహం పెడమోహం. ఇంకా ఆయన మీద చెప్పకు, నువ్వు ఎవరి మీద చదువుతావు? ఇప్పుడు ఆయన పార్టీ మారాడు కనుక ఇంకా నీకు బాగా దొరికింది సాకు. పార్టీ ఉన్నప్పుడే నువ్వు నీ ఫ్లెక్సీలో ఆయన బొమ్మ ఉండటానికి లేదు, ఆయన ఫ్లెక్సీలో నీ బొమ్మ ఉండటానికి లేదు. మీ ఇద్దరు కలిసి ఆ రకంగా చేశారు. నీ మరిది చేసిన అత్యాచారాలకు అద్దే లేదు. ఆ చిలకలూరుపేట మొత్తం గోపి అని చచ్చారు భయం పుట్టి అందరూ. అట్లాంటి మరిదవుతాడో బావవుతాడో. ఇంకా అత్యాచారాలు చేసి నువ్వు ఆయనకి ఇప్పుడు ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నారు అన్నారు. మళ్ళీ ఆయన కేసులు పెట్టి ఈ ప్రభుత్వం వచ్చాక ఆయన ఎదురు తిరిగితే మళ్ళీ డబ్బులు పంపించి కేసులు వెనక్కి తీసుకోమని ఎందుకు అందేమా? ఆయన చదువుతున్నాడు డబ్బులు పంపించారు నా దగ్గరకని. కృష్ణదేవరాయలు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి నీ మీద చదువుతున్నాడు సాడీలు. ఇంకా నువ్వు పిచ్చి మాటలు కూడా చదువుతున్నావు ఆయన మీద, కృష్ణదేవరాయల మీద. ఏదేమైనా పాపం ఈ మొక్క పాపం పెద్దదయ్యి ఇంకా జగనన్న అని జగనన్న చుట్టూ తిరుగుతుంది. ఏమో పార్టీ మారిద్దిలేండి, తొందర ఏం లేదు. విడుదల రజనీ కూడా ఖచ్చితంగా పార్టీ మారి మళ్ళీ పాత గూటికే వచ్చిద్ది అనుకుంటున్నాం మేమైతే. నాని మాట్లాడుతూ రాష్ట్రంలో అనధికారిక ముఖ్యమంత్రి తయారయ్యాడు, ఆయన లోకేష్ నాయుడు అని చెప్పేసి అయితే లోకేష్ పైన ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి ఎందుకు అవ్వకూడదు? ఆయనకు అసలు ముఖ్యమంత్రి అయ్యే హక్కు కూడా ఉంది లోకేష్కి. ఎందుకంటే వారసత్వం కాకపోయినా ఇప్పుడు ఇవాళ వరల్డ్ బ్యాంకులో ఇవాళ ముఖ్యమంత్రుల్లో ఎంత చదువుకొని వరల్డ్ బ్యాంకులో ప్రపంచ బ్యాంకులో జాబ్ చేసి చదువుకొని వచ్చిన ఏకైక వ్యక్తి ఇవాళ ఎమ్మెల్యే ఎవరైనా ఉండారు అంటే ఇవాళ మన దేశంలోనే లోకేష్. అది గమనించాలి అందరు. రాష్ట్రంలో కూడా లోకేషే. ఇవాళ ఎమ్మెల్యేలు ఎవరన్నా ఇంత చదువుకున్న వాళ్ళు విన్నారా? హెబ్రాడ్ వెళ్ళి చదువుకొని ఇట్లా జాబ్ చేసి వచ్చిన వాళ్ళు. ఇవాళ మనం ఎక్కడ చూసినా సరే రాష్ట్రంలో ఎమ్మెల్యేలలో చూసినా కూడా ఎక్కువ చదువుకున్న వాళ్ళు లోకేష్. ఆయనకి అర్హత కూడా ఉంది, ముఖ్యమంత్రి అయ్యే అర్హత. వారసత్వం కాకపోయినా ఆయనకు అన్నీ తెలుసు. ఇవాళ విద్యను కూడా ఎలా మార్చాలి మనం, ఆయన విద్యాశాఖ మంత్రి అవటం కూడా ఇవాళ అదృష్టం అండి. పిల్లలకి ఎడ్యుకేషన్గా పిల్లలకు కూడా ముందుకెళ్ళటానికి చాలా అదృష్టం. ఆయన ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది. ఇవాళ పేరిన్ నాని అంటానికి పేరిన్ నాని మీరుండప్పుడే ముఖ్యమంత్రులు వచ్చి చెప్పారయ్యా. సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి, విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి ఏనాడని బయటకు వచ్చి చెప్పేవాడా? వీళ్ళే చెప్పేవాళ్ళు అన్నీ వచ్చి. వాళ్ళని అప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళు అనాధికారికంగా అప్పుడు చేశారు.
ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. అట్ట అనుకొని ఊరుకోవచ్చు కదా. మీరు అన్నీ అనిపించుకోవాలని తప్పితే ఏమీ లేదు. పేరున్నా అని కూడా అనధికార ముఖ్యమంత్రి కాదు, ఆయన అధికారికంగానే ముఖ్యమంత్రి అవుతాడేమో ముందు ముందు. ఎవరు చూశారు భవిష్యత్తులో? ఉండయ్యా, ఎవరు వద్దన్నారు జగన్మోహన్ రెడ్డితోనే. పచ్చకామెర్లాడికి లోకం అంతా పచ్చగా కనపడి వీళ్ళు కాలం నాడు చేశారు కదా ఈ పనులన్నీ. పక్కన తెలుగుదేశం వాళ్ళని లాక్కొని 18 మందిని 5ని లాక్కుంటే ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పి సవాళ్ళు వేసి అసెంబ్లీలో లాక్కున్నారు కదా. ఒక 2-3 పక్కన కూర్చోబెట్టుకున్నారు. అలాంటి వాళ్ళకి మీకు అందరికీ అట్టాగే కనిపించిద్ది. ఎవరైనా సరే పార్టీలో మారాలి అంటే వాళ్ళు ఎందుకు మారుతున్నారు? వాళ్ళ ఉపయోగాలకు మారారేమో. ఇప్పుడు వీళ్ళు మీరుండప్పుడు బెదిరించి ఇవాళ ఇంకొకళ్ళని ఇద్దరిని అందరిని బెదిరించి పార్టీలు మార్పిచ్చారండి. ఎందుకంటే ఇవాళ మీరు పార్టీ మార్పిచ్చేది ఎందుకు అంటే పోయినసారి వైసీపీ వాళ్ళందరి మీద ఆస్తుల మీద కన్నేసి వాళ్ళని లాక్కున్నారు. ఆఖరికి మీరు సుధాకర్ డాక్టర్ గారు ఆస్తుల మీద కూడా కన్నేసి ఆయన్ని పిచ్చాడిని చేసి వైజాగ్లో ఆయన అటు చేశారు. అట్లాంటిది మీకు ఎమ్మెల్యేలను కూడా పక్కన పార్టీలో నుంచి వాళ్ళ మీ పార్టీలోకి ఎందుకు లాక్కున్నారు మీరు అందరూ? ఇవాళ నువ్వు యువకుడివి, ఉత్సాహవంతుడివి, అందరికి ఆదర్శంగా నిలబడతావని చెప్పి నీ పార్టీలోకి వచ్చారు అందరూ. అంతేగాని వాళ్ళు తెలుగుదేశంలో ఏదో తక్కువయ్యో లేకపోతే మాకేదో లేక కాదు. యువకుడు ఇంకా ముందుకు వెళ్తాడని మీ నాన్నగారి మీద కాస్త అభిమానం ఉండాళ్ళు అందరూ వచ్చారు. ఇవాళ అయితే ఎవ్వరో రెండరు నీ పార్టీలో. ఉంటే ఉండండి, మీ వెనకో 10 మందిని వేసుకొని తిరుగుతారు. 11 మంది ఇప్పుడు ఉండారు నియోజకవర్గాలు. ఆ 11 మంది కూడా బయటకు వచ్చేవాళ్లే లేరు. ఇవాళ పెద్దగా బయటికి రావట్లా. వాళ్ళ నియోజకవర్గం గురించి మాట్లాడినవాడే లేడు. సాటిని ఎక్కడ అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు కూడా